టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు అత్యంత కీలకమైన మ్యాచ్కు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మాజీ ఛాంపియన్ వెస్టిండీస్తో చావరేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. సూపర్ హిట్లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కో మ్యాచ్ చొప్పున గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది, ఓడిన జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది. దీంతో భారత్ వెస్టిండీస్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ను క్వార్టర్ ఫైనల్ పోరుగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్ వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు కూడా ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీఫైనల్ చేయడమే లక్ష్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వరల్డ్ కప్ గెలిచిన ఛాంపియన్ ఆటగాళ్లను బరిలోకి దింపుతున్నాడు. అసలు ఇంతటి కీలకమైన మ్యాచ్కు పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? అసలు ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? అంతేకాకుండా భారత్ వెస్టిండీస్ మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా టీ20లో భారత్ వెస్టిండీస్ మధ్య ఉన్న గత రికార్డులు ఒక్కసారి చూద్దాం. భారత్ వెస్టిండీస్ జట్లు ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా టీమిండియా 19 మ్యాచ్ల్లో గెలిచింది, వెస్టిండీస్ 10 మాత్రమే గెలిచింది. ఒక్క మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక టీమిండియా వెస్టిండీస్ పై స్వదేశంలో 8, విండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచ్లు గెలిచింది. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 గెలిచింది. ఇక ఈ మ్యాచ్ వేదికైన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు భారత జట్టు 7 టీ20 మ్యాచ్లు ఆడి ఏకంగా 6 గెలిచింది, 1 మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో వెస్టిండీస్ కు కూడా ఇక్కడ మంచి రికార్డులు ఉన్నాయి. ఆ జట్టు 2016 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ఈ మైదానంలోనే గెలిచింది. అలాగే ఈ టోర్నీ గ్రూప్ దశలో ఇక్కడ 2 మ్యాచ్లు ఆడి 2 కూడా గెలిచింది. అయితే భారత్ వెస్టిండీస్ జట్లు ఈ మైదానంలో ఇప్పటి వరకు 4 టీ20 మ్యాచ్లో పోటీ పడ్డాయి. ఆ 4టిలోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ మైదానంలో భారత జట్టును విండీస్ ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. వెస్టిండీస్ పై భారత్ పూర్తి ఆధిపత్యం కనిపిస్తుంది. కానీ ఒకే ఒక్క అంశంలో మాత్రం గత రికార్డులు టీమిండియాను భయపెడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ వెస్టిండీస్ ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ ఏకంగా 3 సార్లు గెలిస్తే భారత్ ఒకే ఒక్కసారి గెలిచింది. అంతెందుకు 2016 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోనూ వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా 192 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. దీంతో ఈసారి విండీస్ ను భారత జట్టు జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈసారి విండీస్ ను ఓడించి 2016 ఓటమికి బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు మ్యాచ్ వేదికైన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు వస్తుంటాయి. బంతి బ్యాట్ మీదకు ఈజీగా రావడం వల్ల బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌండరీలు కూడా చిన్నవి. ఇక్కడ బౌండరీ దూరం 64 నుంచి 71 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది బ్యాటింగ్ కు స్వర్గధామం అని చెప్పుకోవాలి. ఇక్కడ సగటు స్కోర్ 171గా ఉంది. అయితే ఈడెన్ పిచ్ పై బౌన్స్ ఉంటుంది. దీంతో కొత్త బంతితో పేసర్లకు మంచి హెల్ప్ ఉంటుంది. బౌన్స్ ను ఉపయోగించి ఆరంభంలోనే పేసర్లు వికెట్లు తీయగలరు. అలాగే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకు కూడా అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్ పై స్పిన్నర్లకు మంచి రికార్డులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయమని స్థానిక పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ కూడా సూచనప్రాయంగా వెల్లడించాడు. దీనికి కారణం ఏంటంటే గత నెల 9న ఈడెన్ గార్డెన్స్ లో స్కాట్లాండ్ ఇటలీ మధ్య నిర్వహించిన మ్యాచ్ పిచ్ పైనే భారత్ వెస్టిండీస్ పోరును కూడా నిర్వహించనున్నారు. ఆ పోటీలో స్కాట్లాండ్ తొలుత 200 పరుగులకు పైగా స్కోర్ చేసింది. ఇక బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం సాయంత్రం ఆ వికెట్ ను పరిశీలించి చీఫ్ క్రికెటర్ ఆశీష్ భౌమిక్ తో కలిసి సుదీర్ఘంగా చర్చించాడు. వికెట్ ఉపరితలం బాగా పొడిగా ఉండనున్న క్రమంలో స్పిన్నర్లు కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉంది. పిచ్ పై బౌన్స్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇటలీతో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ వికెట్ నుంచి అందిన బౌన్స్ ను చక్కగా ఉపయోగించుకున్నాడు. దాంతో టీమిండియా పేస్ దళపతి బుమ్రా, ఎడమ చేతి వాటం బౌలర్ అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా బౌన్స్ తో లబ్ధి పొందే అవకాశాలున్నాయి. అయితే ఈసారి మెగా టోర్నీలో ఈడెన్ లో భారత్ ఇదే తొలి మ్యాచ్ ఆడుతుంది. మన వెస్టిండీస్ మాత్రం ఇక్కడ ఇప్పటికే 2 గ్రూప్ మ్యాచ్లు ఆడి ఉండడం ఆ జట్టుకు సానుకూల అంశం. స్కాట్లాండ్ ఇటలీతో జరిగిన ఆ 2 మ్యాచ్ల్లో కరేబియన్లు విజయం సాధించారు. ఇక టాస్ గెలిస్తే ముందే ఏది తీసుకుంటే బెటర్ అనే విషయానికి వస్తే కోల్కతాలో సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్యూ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటే టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే డ్యూ కారణంగా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో బౌలర్ల చేతుల్లోంచి బంతి డ్రిప్ అవుతుంది. దీంతో బ్యాటర్లకు ఈజీ అవుతుంది. కానీ డ్యూ రాక
రాకపోతే మాత్రం ముందు బ్యాటింగ్ చేయడమే మంచిది. ఎందుకంటే ఈ టోర్నీలోనే ఈ పిచ్ పై ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. అందులో 4 సార్లు మోటో బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఒక్కసారి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఐపీఎల్లోనే ఇక్కడ 97 మ్యాచ్లు జరిగితే ఏకంగా 56 సార్లు మోటో బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. 41 సార్లు మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. పైగా ఈ టోర్నీలో టీమిండియా గెలిచిన అన్ని మ్యాచ్ల్లోనూ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచింది. సౌత్ ఆఫ్రికాతో మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసింది. అందుకే చిత్తుగా ఓడిపోయింది. కాబట్టి డ్యూ రాకపోతే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడమే మంచిదనిపిస్తుంది. కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే మాత్రం ఈ లెక్కలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరిగితే 9 సార్లు మోటో బ్యాటింగ్ చేసిన జట్లు, 9 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. అయితే ఇంతటి కీలకమైన మ్యాచ్కు ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే లేదంటే ఇంకా ఏదైనా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటనే భయాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. అది జరిగితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు 2 జట్ల ఖాతాలో మొత్తం 3 పాయింట్ల చొప్పున అవుతాయి. కానీ భారత్ కన్నా మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న వెస్టిండీస్ సెమీస్ చేరుతుంది. భారత్ ఇంటికి వెళ్ళిపోతుంది. కాగా ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదనే సంగతి గుర్తుంచుకోవాలి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ఏమైనా ఆటంకం కలిగించే అవకాశం ఉందా అంటే వాతావరణ నివేదిక ప్రకారం అలాంటి అవకాశం లేదు. మ్యాచ్ జరిగే సమయంలో ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్ జరిగే రోజు పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా, మ్యాచ్ జరిగే సమయంలో 25 నుంచి 26 డిగ్రీలుగా ఉండనుంది. కాబట్టి వర్షం వచ్చే అవకాశం లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే జింబాబ్వేతో ఆడిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అదే ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా జింబాబ్వేతో మ్యాచ్లో మన బ్యాటర్లు అదరగొట్టారు. ఒక్కసారిగా మన బ్యాటర్లంతా ఫామ్లోకి వచ్చారు. ఇది టీమిండియాకు శుభ సూచకం అని చెప్పుకోవాలి. కాకపోతే నాణ్యమైన స్పిన్నర్లను, స్లో బంతులను ఎదుర్కోవడంలో మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సౌత్ ఆఫ్రికా చేతిలో మన జట్టు ఓటమికి కూడా ఇదే కారణం. కాబట్టి ఆ సమస్యను అధిగమిస్తేనే ఈ కీలకమైన మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక గత 2 మ్యాచ్లో మన బౌలర్లు కాస్త తడబడ్డారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయారు. గత మ్యాచ్లో శివం దూబే అయితే గల్లీ ప్లేయర్ కంటే దారుణంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి కూడా గత 2 మ్యాచ్ల్లో ఎక్స్పెన్సివ్గా మారాడు. జింబాబ్వేతో మ్యాచ్లో మన బౌలర్లు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా సాధించలేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటి నుంచి మన జట్టు బయటపడాల్సిన అవసరం ఉంది. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, వన్ డౌన్లో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో తిలక్ వర్మ, 7వ స్థానంలో శివం దూబే, 8వ స్థానంలో అక్షర్ పటేల్ ఆడతారు. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఉంటారు. కాగా ఈ ప్లేయింగ్ లెవెన్లో గత టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనుభవం ఉన్న జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ ఉండడం గమనార్హం. అంటే సగం ప్లేయర్లు ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇది టీమిండియాకు సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా స్థాయికి తగ్గట్టు ఆడితే వెస్టిండీస్ను ఓడించడం టీమిండియాకు పెద్దగా కష్టం కాదు. పైగా గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన విండీస్కు తగిన ఆత్మవిశ్వాసం కూడా లేదు. అలాగని విండీస్ను తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వెస్టిండీస్ టీంలో కూడా మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పే ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.